హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. నేను మీ శ్రావణి. ఈరోజు స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మావతి గారితో ఉన్నాము. నమస్తే మేడం. నేను డాక్టర్ పద్మావతి, డెర్మటాలజిస్ట్ అండి. ఇక్కడ అస్మారా హెల్త్ క్లినిక్ యూసఫ్గూడలో. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్లో ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? ఎలక్ట్రాలసిస్ మెథడ్ అనేది చాలా ఓల్డెస్ట్ మెథడ్ అమ్మా. సో దీంతో ఏంటి అంటే ఎలక్ట్రాలసిస్ అనేది హీట్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇది కూడా. సో మనకి ఏంటంటే ఫైన్ నీడిల్, మనకి వెంట్రుక కంటే సన్నమైన నీడిల్తో మనం హెయిర్ ఫాలికల్లోకి పంపించి దాని ద్వారా కరెంట్ ఇంటెన్సిటీ అనేది మైక్రో కరెంట్స్ అనేవి లోపలికి వెళ్ళి రూట్నే డిస్ట్రాయ్ చేస్తాయి. సో దాని ద్వారా ఏంటంటే మనకి అష్యూర్డ్గా అక్కడ హెయిర్ అనేది మళ్ళీ రాదు అనేది ఈ ట్రీట్మెంట్లో చెప్పొచ్చు మనం. సో ఇది అన్ని ఏరియాస్లో ఎక్కడైతే మనకి లేజర్ చేయలేని ఏరియాస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అవుటర్ ఇయర్స్ మీద వెంట్రుకలు ఉంటాయి, ముక్కు మీద కొంచెం ముక్కు లోపల ఫైన్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది, అలాగే బియర్డ్ గ్రే హెయిర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఎస్పెషల్లీ ఈవెన్ లేజర్ ఐబ్రో షేపింగ్లో కూడా మనకి ఎలక్ట్రాలసిస్ అనేది బాగా పనిచేస్తుంది అది. అండ్ ఇది మనకి షూర్గా పర్మనెంట్ రిజల్ట్స్ అనేది కూడా ఇస్తుంది. ఎలక్ట్రాలసిస్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజరా మేడం? బికాజ్ ఇది మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ మా. కొద్దిగా చిన్న పెయిన్ అనేది మనకి చాలా బేరబుల్ పెయిన్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే దీనికి ఇచ్చే ముందు ఏం చేస్తామంటే ఆ ఏదైతే తీసుకోవాల్సిన ఏరియాస్ ఉంటాయో వాటికి నంబింగ్ క్రీమ్ అని ఎనస్థెటిక్ క్రీమ్స్ అప్లై చేసి సఫిషియంట్ టైం ఉంచి దాని తర్వాత తీయడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి మేడం? ఎలక్ట్రాలసిస్ కూడా హీట్ బేస్డ్ ట్రీట్మెంట్సే కాబట్టి రెడ్నెస్ ఒకటి, తర్వాత హీట్ బంప్స్ అనేది రావచ్చు మా. సేఫ్ మెథడ్ అమ్మా ఇది. సో లేజర్ ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో మనం అబ్సల్యూట్గా ఇవ్వము అని చెప్పాము. బట్ ఎలక్ట్రాలసిస్ సేఫ్గా 9 నెలలు తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ అయ్యేంత వరకు కూడా ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు సేఫ్గా. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్లో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? అన్వాంటెడ్ హెయిర్ అనేది యూజువల్గా ఒకసారి తీసుకున్న తర్వాత పర్మనెంట్గా వెళ్ళాలి అని అనుకుంటే కాంబినేషన్ ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేస్తాయమ్మా. లేజర్ తర్వాత ఫైన్ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రాలసిస్ మెథడ్ ద్వారా తీసేసుకోవడం ద్వారా మనకి పర్మనెంట్గా చాలా వరకు వెళ్ళిపోతాయి. బట్ అలా అని ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా అనే ఇది ఈ ట్రీట్మెంట్స్కి ఉండదు. బికాజ్ అది ప్యూర్లీ హార్మోన్ డిపెండెంట్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ పీసీఓడి ఉండి తగ్గి మళ్ళీ ఫ్యూచర్లో వచ్చుంటే కనుక, లేక ఎనీ అదర్ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ కానీ అవి ఏమన్నా వస్తే ఆ టైంలో మళ్ళీ వాళ్ళకి తిరిగి రావచ్చు. సో అది వచ్చినప్పుడు మళ్ళీ కావాలనుకుంటే ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్లో కూడా ఎన్ని సెషన్స్ తీసుకోవాలి మేడం? ఇది కూడా అగైన్ మళ్ళీ హెయిర్ గ్రోత్ని బట్టే ఉంటుందమ్మా. యూజువల్గా థిక్ హెయిర్, తర్వాత ఫైన్ హెయిరా, గ్రే హెయిరా, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో యూజువల్గా లేజర్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రాలసిస్ మెథడ్ అనేది కొంచెం స్లో ప్రాసెస్. డెఫినెట్గా కొంత నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేది ఎక్కువే పడతాయి. సో ఇది యూజువలీ అవర్ బేసిస్ మీదనే కౌంట్ చేస్తారు. సో గంటకి ఎంత హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది. సో ఇది వాళ్ళ గ్రోత్ని బట్టి నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. ఇది ఎలక్ట్రాలసిస్ మెథడ్ అండి. దీనిలో ఇండివిజువల్ హెయిర్స్కి ఇంటెన్సిటీ పంపిస్తూ దాని ద్వారా హెయిర్ అనేది తీసేయడం అవుతుంది. ఇది ఓల్డెస్ట్ మెథడ్ ఎలక్ట్రాలసిస్ అనేది. సో దీంతో ఏమిటి అని అంటే మీకు చాలా వరకు పర్మనెంట్గా హెయిర్ రిమూవల్ అనేది జరుగుతుంది. అందుకని ముందు కొద్దిగా నంబింగ్ క్రీమ్స్ అంటే కొంచెం ఎనస్థెటిక్ క్రీమ్స్ అనేది అప్లై చేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes. దాని తర్వాత చేస్తే చాలా కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్ని పిక్ చేసుకుంటూ రిమూవ్ చేయడం జరగడం వల్ల రూట్స్ నుంచి వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి కన్ఫర్మ్డ్ రిజల్ట్స్ అన్నమాట, లైక్ పర్మనెంట్గా అనేది జరుగుతుంది. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మేడం? యూజువల్గా ఇది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి సన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్రీట్మెంట్లోనే భాగంగా ప్రీ పోస్ట్ కేర్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ అయిన రోజు నుంచి సన్ ప్రొటెక్షన్ అంటే ఎండలోకి వితౌట్ సన్ స్క్రీన్ కానీ ఎక్స్ట్రా సన్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళొద్దు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా చెప్తాము. సో వాళ్ళకి సన్ స్క్రీన్ ఆల్రెడీ మనం అప్లై చేసి పంపిస్తాము. ప్లస్ అలాగే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసి అలాగే వాటర్ టచ్ చేయొద్దు కొంత 24 hours వరకు, కొంచెం చెమట పట్టకుండా జిమ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేయొద్దు.
తర్వాత షేవింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ తర్వాత కొన్ని ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్స్ లాంటివి కానీ పెట్టకుండా ఉంటే మంచిది. అలాగే ప్రీ ట్రీట్మెంట్ ముందు కూడా, ట్రీట్మెంట్కి వచ్చే ముందు కూడా సాధ్యమైనంత వరకు ట్యానింగ్ అవ్వకపోవటము, తర్వాత సన్లో విపరీతంగా తిరిగేసేయటము, సన్ బర్న్ అయిన స్కిన్స్ మీద కానీ వాటికి యూజువల్గా ఇవ్వము. లోకల్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇవ్వడం జరగదు. సో వాటిని తగ్గించుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రీ కేర్, డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఏంటి, తర్వాత పోస్ట్ కేర్. సో ఇవన్నీ కూడా ముందు ట్రీట్మెంట్ బిగిన్ అయ్యే ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, జాగ్రత్తలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కోసం లేజర్ ట్రీట్మెంట్స్, ఎలక్ట్రాలిసిస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా మేడం, ఇది కాస్ట్లీతో కూడుకున్న ప్రొసీజరా మేడం? ఒకటేమ్మా, అన్వాంటెడ్ హెయిర్ అనేది ఒక గర్ల్కి, ఒక అమ్మాయికి అది చాలా పెద్ద ప్రాబ్లం. తల్లిదండ్రులకు కూడా అది ఎంతో ఇబ్బందికరం, వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే సోషల్ లైఫ్ కొంచెం ఇన్హిబిట్ అవ్వడము, తర్వాత వాళ్ళకే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గటము, 10 మందిలోకి వెళ్ళడానికి సిగ్గుపడ్డము, ఇలాంటివి ఎన్నో కేసెస్ మనం చూస్తూనే ఉంటాము. సో ధైర్యంగా తీసుకొని ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ తగ్గించుకొని ఆ కాన్ఫిడెన్స్ పెంచుకోవటం అనేది ఇట్స్ అ బేసిక్ నీడ్ లాగా అయిపోయింది ఈ రోజుల్లో. సో కాస్ట్ దగ్గరికి వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైజ్లే ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, దీన్ని సేఫ్గా తీసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఆస్మారా క్లినిక్లో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ సేఫ్గా టెక్నీషియన్స్ కూడా చాలా కోఆపరేటివ్గా ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్స్కి మీరు ఆస్మారా క్లినిక్కి రావచ్చండి. అలాగే ఆల్రెడీ ఎవరినైనా కన్సల్ట్ చేశాము, మీకు డౌట్లు ఉన్నాయి, వాటిల్లో ఇంకా మాకు క్లారిఫై అవ్వలేదు, తర్వాత వాటి సేఫ్టీ గురించిన డౌట్స్ ఉన్నాయి, తర్వాత ఇది ఎంతవరకు పర్మనెంట్, ఇలాంటి డౌట్లతో ఏమన్నా ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అన్వాంటెడ్ హెయిర్ గురించి మాకు చాలా వివరంగా తెలియజేసినందుకు, అన్వాంటెడ్ హెయిర్ గురించి కానీ స్కిన్ గురించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్క్రిప్షన్లో అస్మారా క్లినిక్ ఫోన్ నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, ప్లీజ్ ఫాలో. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.